హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీరు చూస్తున్నారు G+2 ఇండిపెండెంట్ హౌస్ విత్ 3 షట్టర్స్ తోటి. మనకి దీనికి వచ్చేసరికి 40,000 నుండి 45,000 వరకు మంత్లీ రెంటల్ ఇన్కమ్ కూడా వచ్చే ప్రాపర్టీ అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్ లో మెయిన్ రోడ్ కి కేవలం 100 మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. ఈ హౌస్ ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల వీడియోలో డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. మీరు ఈ హౌస్ విజిట్ కావాలన్నా, మీరు ఏ ఇతర వివరాలు వేసుకోవాలనుకున్నా డైరెక్ట్ ఓనర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు ఎవరి దగ్గర నుండి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఏముండదండి. మీకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి డైరెక్ట్ ఓనర్ తోటి అయితే మాట్లాడుకోవచ్చు. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టినమ్మటే ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ త్వరగా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వస్తుంటాయి అనమాట. అలాగే మీది ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మనం ఛానల్లో ప్రమోషన్ చేయించుకోవడానికి కింద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని అయితే ప్రమోషన్ చేస్తుంటాము. ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక తెలుసుకున్నట్లయితే మనకి హైత్ నగర్ నుంచి కుంట్లూరుకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ కి జస్ట్ కేవలం 100 మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉందన్నమాట. హైత్ నగర్ బస్ స్టాప్ కి వచ్చేసరికి కేవలం 3 to 4 మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు. మనకి హైత్ నగర్ వరకు ప్రపోజ్డ్ మెట్రో ఉంది కదండి. ఇప్పుడు ప్రపోజ్డ్ మెట్రో స్టేషన్ కానీ మనకి ఇక్కడ నుంచి హౌస్ నుండి వచ్చేసరికి కేవలం ఒక 3 to 4 మినిట్స్ లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు. అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి వచ్చేసరికి 10 to 12 మినిట్స్ లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు అనమాట. మనకి విజయవాడ హైవేకి కేవలం ఒక 3 to 4 మినిట్స్ లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు. మనకి ఎక్స్ప్రెస్ హైవే, మనకి 6 లైన్ హైవేకి అయితే మనకి కనెక్టివిటీస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. హౌసెస్ కి నియర్ బై మంచి హైలైట్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందైతే మనం ఈ హౌస్ మొత్తం చూసేద్దాం. మనకి ఫస్ట్ మనకి హౌస్ వచ్చేసరికి G+2 గా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి చూస్తున్నారు కానీ మనకి 3 షట్టర్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 3 షట్టర్స్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి ఒక సింగిల్ రూమ్ అయితే ఉంటుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్, అలాగే సెకండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్. ఓవరాల్ గా ఇక్కడ మంత్లీ రెంటల్ ఇన్కమ్, ఇది ఈ ప్రాపర్టీ తీసుకొని రెంటల్ పర్పస్ కోసం చూసుకున్న వాళ్ళకైతే 40 నుంచి 45,000 రూపాయల వరకు నెలకి రెంట్లు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ హౌస్ వచ్చేసరికి వర్క్ మొత్తం ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఒక 90% వరకు కంప్లీట్ అయిపోయిందండి. మిగిలిన 10% కూడా మనకి ఓన్లీ మనకి పార్కింగ్ టైల్స్, కలర్ పెయింటింగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. మీకు ఇది మనకి కేవలం ఒక 10 to 15 డేస్ లో మనకి దసరా పండుగ వరకు మనకి ఈ హౌస్ పొజిషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ హౌస్ కి అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఫుల్ LRS పేమెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఇష్యూస్ లేదు. మున్సిపల్ పర్మిషన్స్ తోటి మనకి 100% నామ్స్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ హౌస్ యొక్క సరౌండింగ్ లొకేషన్స్ చూసుకున్నట్లయితే మనకి నియర్ బై మనకి కాకతీయ స్కూల్ అయితే ఉంటుందన్నమాట, పెద్ద పేరుగాంచిన స్కూలు. అలాగే మనకి ఇంటర్నేషనల్ స్కూల్, అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మనకి ఇక్కడ నుంచి కేవలం 5 మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు. మనకి హైత్ నగర్ బస్ స్టాప్ వచ్చేసరికి కేవలం ఒక 3 to 4 మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. ఈ హౌస్ నుండి కేవలం 15 to 20 మినిట్స్ లోనే మనం ఆదిబట్ల TCS కంపెనీకి అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అలాగే ఫ్యాక్స్కాన్ కంపెనీ, అలాగే కైనిస్, అలాగే టాటా ఏరోస్పేస్. ఈ టాటా ఏరోస్పేస్ కి సబ్ఆర్డినేట్ గా ఉన్నటువంటి మనకు ఒక 20 కంపెనీస్ ఈ పూర్తిగా సెజ్ లాగా మారిపోతున్నటువంటి ఈ ఏరియాకి మనం కేవలం 15 నుండి 20 నిమిషాల్లో మనం ఈ హౌస్ నుండి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. అలాగే ఈ హౌస్ నుండి ఎగ్జిట్ నెంబర్ 11, పెద్దంబర్పేట ఎగ్జిట్ నెంబర్ 11 కి వచ్చేసరికి కేవలం ఒక 7 to 8 మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కి. సో మనకి ఈ హౌస్ యొక్క సరౌండింగ్ లొకేషన్ చూసుకున్నారు కదా. ఫస్ట్ మనం ఈ హౌస్ ఎన్ని గజాలలో కట్టారంటే మనకి 100 స్క్వేర్ యార్డ్స్ లో మనకి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ముందుగా మనం ఈ హౌస్ మొత్తం చూసేద్దాం. చూసేసిన తర్వాత దీని ప్రైస్ వివరాలు, ఇతర వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పదండి లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అయితే చూసేద్దాం. చూస్తున్నారు కంటే ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి సింగిల్ రూమ్ దగ్గర అయితే ఉన్నాము. ఇది మొత్తం కార్ పార్కింగ్ స్పేస్. మనం ఒక కారు 3-4 బైక్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఒక కామన్ వాష్రూమ్ కి ప్రొవిజన్ అయితే ఇచ్చారు మనకి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేటువంటి మెట్లు అనమాట. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి
మనకి ఈ ఏరియాలో కరెంట్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, ఆల్ మున్సిపల్ వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మనకి ప్రెసెంట్ వాటర్ కోసం మనకి వాటర్ కనెక్షన్ కూడా ఉంది. అలాగే ఇది వచ్చేసరికి మనకి బోర్ వేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ బోర్ అయితే మనకి అబౌవ్ 500 ఫీట్స్ అయితే వేశారు. ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనకి 1.5 ఇంచ్ పైప్ తోటి ఫుల్ వాటర్ అయితే వస్తుంది. మీకు ఎటువంటి ఇష్యూస్ లేదు వాటర్ కి అయితే. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK అయితే చూసేద్దాం పదండి. ప్రెసెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK అయితే ముందైతే ఉన్నాము. చూస్తున్నారు కండి, మనకి మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్ వుడ్ డోర్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఇక లోపల కనుక చూసుకున్నట్లయితే మంచి స్పేషియస్ గా హాల్ అనేది డిజైన్ చేశారు. చూస్తున్నారు కండి, ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్ అయితే ఉంటుంది. మనకి ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే డైనింగ్ సెక్షన్ అండి. ఈ డైనింగ్ సెక్షన్ మనకు ఒక 4 టేబుల్స్ చైర్ అయితే ఈజీగా పార్క్ పెట్టుకోవచ్చు. అలా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ చూస్తున్నారుగా, మనకి యూ షేప్ లో మనకి ఒక 2 నుంచి 3 ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనకి కిచెన్ మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి అయితే డిజైన్ చేశారు. సపరేట్ గా ఒక చిన్న పూజ రూమ్ సెటప్ అయితే డిజైన్ చేశారు అనమాట. ఇక ఇక్కడ మా బెడ్రూమ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 2 బెడ్రూమ్స్ కి 2 అటాచ్డ్ బాత్రూమ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. చూడండి, మనకి ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఈజీగా కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకున్నంత స్పేషియస్ గా ఉంది. యాజ్ యూజువల్ గా మనకి ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ అయితే ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇక మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK కూడా చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK దగ్గర అయితే ఉన్నాము. ఇది కూడా ఇక్కడ కూడా మెయిన్ ఎంట్రన్స్ కి వచ్చేసరికి మనకి టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కండి, హాల్ మొత్తం మంచి స్పేషియస్ గా అయితే ఉందన్నమాట. ఇక్కడైతే టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సోఫా మనకి 6 పర్సన్స్ కూర్చునేటువంటి సోఫాను అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి యాజ్ యూజువల్ గా క్రింద ఉన్నటువంటి యాజ్ యూజువల్ గానే మనకి పైన కూడా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది అన్నమాట. డబుల్ బెడ్రూమ్ సేమ్ ఇక్కడ మనకు వచ్చేసరికి మొత్తము మనకి డైనింగ్ సెక్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యూ షేప్ లో కిచెన్ ప్లాట్ఫామ్, మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. పూజ రూమ్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సపరేట్ గా వాష్రూమ్ కింద కూడా సేమ్ ఇదే విధంగా వాష్రూమ్ అయితే వాష్ ఏరియాని అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ గ్రిల్ పెట్టుకున్నా కానీ మంచిగా బట్టలు ఆరేసుకోవడానికైనా లేకపోతే ఇక్కడ మొత్తం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికైనా ప్రొవిజన్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మాస్టర్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ కి అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి రెండింటికి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు. మనకి చూస్తున్నారు కానీ ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి మనకి పెయింటింగ్ కూడా చూడండి, మంచి బ్యూటిఫుల్ గా పెయింటింగ్స్ కూడా ప్రెజెంట్ నడుస్తున్నాయి. మంచి కలర్స్, మన క్వాలిటీ హౌస్ అనేది క్వాలిటీలో అయితే మెయింటైన్, ఎటువంటి విషయం తగ్గకుండా కరెక్ట్ గా క్వాలిటీని అయితే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఈ హౌస్ మొత్తం ఎక్కడ డస్ట్ అనేది యూజ్ చేయలేదు. కన్స్ట్రక్షన్ పరంగా మనకి ప్రతి ఒక్కటి మొత్తం రివర్స్ హ్యాండ్ తోటి మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఓన్లీ మనకి రోబో శాండ్ డస్ట్ ఏదైతే ఉందో ఓన్లీ మనకి కింద మనకి ఈ టైల్స్ కానీ మనకి గ్రానైట్ కింద మాత్రమే మనకి డస్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. హౌస్ మొత్తం మనకి రివర్స్ హ్యాండ్ తోటి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి అయితే మెయింటైన్ చేశారు. చూసారు కాండి, ఈ హౌస్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ విత్ 3 షట్టర్స్ అయితే ఉన్నాయి. అలాగే పైకి వచ్చేసరికి 2 డబుల్ బెడ్రూమ్ 2 ఫ్లోర్లలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం ఓవరాల్ గా ఈ హౌస్ కి వచ్చేసరికి ఒక 40 నుంచి 45,000 వరకు మంత్లీ రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది అనమాట. ఇక పదండి ఈ హౌస్ గురించి ప్రైస్ వివరాలు, ఇతర వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రెసెంట్ అయితే మనము సౌత్ రోడ్ లో ఉన్నటువంటి మనకి 3 షట్టర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. మొత్తం 3 షట్టర్స్, ఒక్కొక్క షట్టర్ కి 6,000 లాగా వేసుకున్న 18,000 వరకు రెంట్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి సౌత్ సైడ్ వచ్చేసరికి మనకి CC రోడ్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఈస్ట్ సైడ్ వచ్చేసరికి ప్రెసెంట్ మడ్ రోడ్ అయితే ఉందన్నమాట. మనకి మెయిన్ రోడ్ కి ఈ సౌత్ ఈస్ట్ కార్నర్ లో మనకి హౌస్ అయితే ఉంది. సో ఈ ఓవరాల్ గా ఈ హౌస్ మొత్తం 100 స్క్వేర్ యార్డ్స్ లో మనకి G+2 హౌస్ గా అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. దీనికి గాను ఓనర్ గారు కోట్ చేస్తున్నటువంటి ప్రైస్ వచ్చేసరికి 1,32,00,000 అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేసి నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోనే మాట్లాడుకోవచ్చు కాబట్టి తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది. అలాగే ఈ హౌస్ కి అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. మీకు వితిన్ 15 days లోనే మనకి లోన్ అప్రూవల్ వచ్చేస్తుంది. మంచి కాలనీలో, మంచి రెసిడెన్షియల్ ఏరియాలో, ఫుల్ డెవలప్ అయినటువంటి కాలనీలో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి హైత్ నగర్ నుంచి కుంట్లూరుకి వెళ్ళేటువంటి మనకి మెయిన్ రోడ్ కి ఆనుకొని ఉన్నటువంటి కొలం శివారెడ్డి నగర్ కాలనీలో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉందన్నమాట. ఇంకా ఈ హౌస్ విజిట్ చేయాలన్నా, మిగిలిన ఏ తరగతి తెలుసుకోవాలనుకున్నా వీడియోలో కనిపిస్తున్నటువంటి
ఓనర్ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి వాళ్ళే హౌస్ చూపిస్తారు, డైరెక్ట్ వాళ్ళతో అయితే మాట్లాడుకోవచ్చు. అలాగే ఇలాంటి నేను ఎంతో కష్టపడి ఇలాంటి ఓనర్ ప్రాపర్టీస్ దగ్గరుండి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు నాకు సపోర్ట్గా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా లైక్ చేసి అయితే సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. మీరు ఇలా లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ హౌస్ అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక నేను పెట్టిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.